పేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగుల్ గారి మీద నిన్న పెద్ద ఎత్తున రాయనగూడెం సంబంధించినటువంటి మత్స్య కార్మికులు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ప్రజెంటు నాగుల్ గారి దగ్గర ఉన్నాం. మనం వారి మాట తెలుస్తున్నాం. సార్ నమస్తే అండి. నిన్న మీ మీద రాయనగూడెం సంబంధించినటువంటి మత్స్యశాఖ కార్మికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అసలు ఆరోపణలో అసలు వాస్తవమైంది? నమస్తే సార్, నా పేరు నాగుల్ నాయక్. నేను జిల్లా మత్స్యశాఖ అధికారిగా సూర్యాపేటలో గత 6 నెలల నుండి పనిచేస్తున్నాను సార్. అయితే నిన్న వచ్చినటువంటి ఆరోపణలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అసలు ఏ సూర్యాపేట సంఘంలో కానీ పిల్లలమరి సంఘంలో కానీ లేనటువంటి మత్స్యకారులు. వాళ్ళు బయటనే ఉన్నారు. వాళ్ళకు ఆ సంఘాలతో కూడా సంబంధం లేని విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది నిజం కాదని నేను చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా పిల్లమర్రి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో అది సూర్యాపేట రాయనగూడెం పిల్లమర్రి సొసైటీ మధ్యన ఉంది. అయితే ఒక పిల్లమర్రి వాళ్ళకి పట్టుకుంటుంది మీరు ఎలాంటి అవకాశం ఎందుకు ఇవ్వడం జరిగింది? పిల్లలమరి సంఘం అనేది 2018లో మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం జరగలేదనేది వాళ్ళు సూర్యాపేట వాళ్ళు గత 2-3 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది మా హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో అది ఇప్పటివరకు పెండింగ్ ఉంది. అంటే మీరు కోర్టులో ఉన్నటువంటి కేసును కూడా పట్టించుకోకుండా వాళ్ళకు చేపలు పట్టుకునేందుకు ఇచ్చారు. అంటే కోర్టు ధిక్కరణ చేసేట మీరు? కోర్టు విషయం అనేది కోర్టు నెగిటివ్ ఇవ్వలేదు, పాజిటివ్ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని ఎట్లా ఉందో సంఘాన్ని అట్లనే నడిపించమని మా పై ఆఫీసర్లు ఆదేశించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే చేయడం జరిగింది. మీరు పై ఆఫీసర్లో మీరు ఆదేశం ప్రకారం అంటున్నారు. మీరు పై ఆఫీసర్ మీకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? రిటర్న్లో ఇచ్చారా లేకపోతే ఓవరాల్గా చెప్పారు? ఓవరాల్గా చెప్పారు, రిటర్న్గా కూడా రాసి పంపిస్తామన్నారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెడతాం. పంపిస్తామన్నారు. పంపించిన తర్వాత మీరు చేపలు పట్టుకునే అవకాశం ఇవ్వాలి. కానీ పంపించకముందే మీరు ఇచ్చారంటే అది అత్యుత్సాహం అంటారు. అది ఏమంటారు? అత్యుత్సాహం అనేది ఏం లేదు. రూల్ పొజిషన్ ప్రకారం వాళ్ళకి సంఘం రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళకి చేపలు పట్టాలనేది ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మా డ్యూటీలో భాగంగానే ఇవ్వడం జరిగింది. అంటే అది కాకుండా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే అది పెద్ద చెరువు కాబట్టి దీన్ని 3 విధాలుగా చేశారు. మామూలు చెరువు అయితే ఫిషర్ అధికారి మీరు స్వతహాగా చేయొచ్చు, లేకపోతే మా మీడియం అయితే ఆర్డీఓ గారు చేయొచ్చు, పెద్ద అయితే కలెక్టర్ గారు దృష్టి తీసుకోవాలి. వాస్తవానికి కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకోపోకుండా మీరు చేపలు పెట్టారంటే ఇక్కడ మూల కారణం ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే పెద్ద ఎత్తున ఫిషర్ అధికారి లంచాలు తీసుకోవడం వల్లే చేపలు పెట్టారని మీ మీద ఆరోపణలు వస్తాయి. మరి కలెక్టర్ గారి దృష్టికి మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఆ రోజు అందుబాటులో లేకపోవడం వల్లనే సార్కు కలవలేకపోయాను. నేను ఫైల్ తయారు చేసిన డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నవి. దాంతో ఏమి ఇబ్బంది ఏం లేదండి. అది కాకుండా కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే వాస్తవానికి అంతకుముందు ఇప్పుడు ఎవరైతే ఫిషర్ అధికారి నాగుల్ గారు ఉన్నారో అతను ఏసీబీ ట్రాప్ అయ్యాడు. పెద్ద ఎత్తున లంచాలు తీసుకోవడం వల్ల ఇక్కడ ట్రాప్ అయ్యాడు. దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా ఇక్కడ పిల్లమర్రి సొసైటీకి కూడా పెద్ద ఎత్తున చేతులు మారడం వల్ల వాళ్ళకి చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించారని చెప్తున్నారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? నిన్న చెప్పినటువంటి మత్స్యకారులు కానీ వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు అసలు సంఘంలో సభ్యులు కానీ లేకుంటే ఇక్కడ మత్స్యశాఖలో వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ లేదు. వాళ్ళంతా బోగస్ మెంబర్స్. వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చి కావాలని మత్స్యశాఖ మీద మచ్చ తేవాలనే ఉద్దేశంతో నా యొక్క ఈ కొత్తగా వచ్చిన నేను అధికారి మీద బురద జల్లి మభ్యపెట్టాలి, అతను ఇక్కడ పని చేయకుండా పంపించాలనే ఉద్దేశంతో కుట్ర చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ దాంట్లో మీరు ఏమంటారంటే దాంట్లో సభ్యులు కాదంటున్నారు. ఒకవేళ సభ్యులు దానికి మీరు కట్టుబడి ఉంటారా? సభ్యుల మీకు నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు సభ్యులు మాత్రం లేరు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సభ్యులు కాదని మీ యొక్క అభిప్రాయమా? అవును, నిన్న వచ్చిన వాళ్ళు ఒకవేళ దాంట్లో సభ్యులు అయితే మీరు దానికి కట్టుబడి ఉంటారా? సభ్యులు ఉన్నారా లేరని నేను అది చూసి చెప్తా. కట్టుబడి ఉండడం అనేది నేనైతే రూల్ పొజిషన్ ప్రకారము పై ఆఫీసర్ల ఆదేశానుసారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి చెరువులు చేపలు పడుతుందుకు ఎలాంటి అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నందున దాన్ని ప్రస్తుతానికి బంద్ చేయడం జరిగింది. ఫర్దర్గా మాకు కోర్టుకి వెళ్ళి కానీ లేకుంటే పై ఆఫీసర్కి వెళ్ళి కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవడం జరుగుతుంది. జిల్లా ఫిషర్ ఆఫీసర్ నాగుల్ గారు చెప్పేది ఏంటంటే అసలు వాస్తవానికి నిన్న ఎవరైతే రాయనగూడెం నుంచి వచ్చిన వాటి సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా బోగస్ సభ్యులు అని చెప్తున్నారు. ఒకవేళ కనుక సభ్యులు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని సవరణ చేసుకుంటాం. ఎందుకంటే ఇది జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఏదేమైనప్పటికీ కూడా కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం చేయడం మాత్రం ఇక్కడ డిఎఫ్ఓ గారి మీద మచ్చ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణలు అయితే ఏదో దానికి బీజం వేసినట్టు కూడా ఇక్కడ చేపలు పట్టించేందుకు ప్రోత్సహించినందుకు కూడా ఖచ్చితంగా డిఎఫ్ఓ గారి మీద జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా చర్య తీసుకుంటారో మేము చూడాలి. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున కూడా రాయనగూడెం
కావచ్చు సూర్యాపేట ఉన్నటువంటి సభ్యులు కూడా అది పదే చెప్తున్నారు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేపలు పట్టుకునేందుకు అవకాశం లేక మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినా కూడా డిఎఫ్ఓ గారు మాత్రం దాన్ని పిల్లమరి వాళ్ళని ప్రోత్సహించడంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఖచ్చితంగా మాత్రం డిఎఫ్ఓ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా డిఎఫ్ఓ గారు ఏమంటారంటే ఖచ్చితంగా దీన్ని మాత్రం కోర్టు పరిధి తీసుకోబోతున్నాం, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పిస్తాం, ప్రస్తుతానికి మాత్రం చేపలు పట్టకుండా మాత్రం ప్రయత్నం చేస్తామని కూడా డిఎఫ్ఓ గారు పేర్కొంటున్నారు.